really that much. And breaking these niggas down like a camera. You don't really know you are. Hey guys, welcome back to my channel. If you are new here, my name is Lavanya Reddy. Welcome to the Cambridge. కేంబ్రిడ్జ్ అంటేనే బుక్స్, బోట్స్, ఇంకా బ్యూటీ. ఇక్కడ ప్రతి కార్నర్లో ఒక హిస్టరీ ఉంటుంది. అండ్ ఆల్సో కేంబ్రిడ్జ్ని ఒక్కసారి చూసినా చాలు మైండ్లో ఫర్ ఎవర్ ఉంటుంది. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కేంబ్రిడ్జ్లో చాలా హిడెన్ హిస్టరీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ అయితే అక్కడ స్టాప్ చేసుకొని ఇప్పుడే పంటింగ్ చేద్దామని వచ్చాము. ఫస్ట్ అయితే పంటింగ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ వ్యూ అయితే సెయింట్ జాన్స్ కాలేజ్. అండ్ ఇది వచ్చేసి 1511లో బిల్డ్ చేశారు. బట్ ఈ కాలేజ్ కంటే ముందు మాత్రం ఇక్కడ హాస్పిటల్ ఉండేది. ఇక్కడ కనిపించే బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్ ఆఫ్ సైజ్ అంటారు. యాక్చువల్గా వెన్నీస్లో ఒక బ్రిడ్జ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బిల్డ్ చేశారు. ఇది చూసినప్పుడు అయితే ఫస్ట్ హాగ్వర్డ్స్ లాంటి మంచి మ్యాజికల్ వైప్ వచ్చింది. బట్ ఏంటంటే హ్యారీ పాటర్ సీన్స్ ఇక్కడ ఏది అయితే షూట్ చేయలేదు, కానీ ఆ స్టైల్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. 1600స్లో బిల్డ్ చేసిన ట్రినిటీ కాలేజ్లో లైబ్రరీ ఇది. ఇన్సైడ్ లైబ్రరీ కూడా షూట్ చేసా, అస్సలు స్కిప్ చేయకండి. హియర్ కమ్స్ కింగ్స్ కాలేజ్. ఇందులో ఒక పెద్ద ప్రేయర్ హాల్ కూడా ఉంది. అండ్ దీన్ని వచ్చేసి చాపల్ అని అంటారు. ఇది 1400స్లో బిల్డ్ చేశారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఫుల్ ఆఫ్ హిస్టరీ. సైడ్లో 2 ఓల్డ్ పన్ బోట్స్ చూసాము. వాటి మీద నేమ్స్ హెన్రీ అండ్ క్యాథరిన్ అని ఉండే. యాక్చువల్లీ హెన్రీ ట్రినిటీ కాలేజ్ని స్టార్ట్ చేశారు. సో కేంబ్రిడ్జ్లో వాళ్ళ స్టోరీ స్టిల్ ఉంది. పంటింగ్ అయ్యాక ఒక క్విక్ కాఫీ బ్రేక్ తీసుకున్నాము. కొంచెం టైర్డ్గా అనిపించింది, బట్ హ్యాపీ. ఆ కామ్ వెదర్లో హాట్ కాఫీ సూపర్ రిలాక్సింగ్గా ఫీల్ ఉంది. నెక్స్ట్ అయితే ట్రినిటీ లేన్కి వెళ్ళాము. ఇది ఒక నారో బట్ చాలా బ్యూటిఫుల్ స్ట్రీట్. అండ్ ఈ స్ట్రీట్ సెంచరీస్ నుండి ఉంది. సరౌండింగ్లో ఓల్డ్ కాలేజెస్ లైక్ ట్రినిటీ కాలేజ్. అండ్ ఇప్పుడు ఇలానే స్ట్రైట్గా వెళ్తే మనకి కింగ్స్ కాలేజ్ కూడా దూరం నుండి వ్యూ చూపిస్తా, చూడండి. అండ్ ఇక్కడ కనిపించేది అయితే కింగ్స్ కాలేజ్. అండ్ ఇప్పుడు చూపించేది అయితే రెన్ లైబ్రరీ. నేను ఇందాక పంటింగ్ చేసేటప్పుడు బయట వ్యూ నుండి చూపించా కదా, లైక్ ఒక లైబ్రరీ చూపిస్తాను, అది లోపల వ్యూ అయితే ఇదే. ఈ లైబ్రరీలో బుక్స్ అన్న అయితే చాలా ఓల్డ్ ఉన్నాయి, లైక్ 500+ ఇయర్స్ ఓల్డ్ కూడా ఉన్నాయి. అండ్ ఐసాక్ న్యూటన్ రాసిన బుక్స్, ఇంకా షేక్స్పియర్ ఒరిజినల్ ప్రింట్స్, ఈవెన్ ఏషియన్ బైబిల్ వర్షన్స్ కూడా ఇక్కడ సేఫ్ అన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఈచ్ బుక్కి ఒక స్టోరీ ఉంది. అండ్ ఈ లైబ్రరీలో బుక్స్ని టచ్ చేయలేకపోయినా చూడటమే చాలు, యుల్ ఫీల్ లైక్ హిస్టరీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ఇక్కడ డిస్ప్లేలో కనిపించేది ఐసాక్ న్యూటన్ గారు యూజ్ చేసిన యాక్చువల్ వాకింగ్ స్టిక్ అండ్ సమ్ హ్యాండ్ రిటన్ నోట్స్. ఇక్కడ డిస్ప్లేలో విలియం షేక్స్పియర్ ఒరిజినల్ బుక్స్తో పాటు లుడ్విగ్ నోట్బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇతను ఒక వరల్డ్ ఫేమస్ ఫిలాసఫర్. తిను కేంబ్రిడ్జ్లో స్టడీస్ అయితే కంప్లీట్ చేశాడు అండ్ సేమ్ కాలేజ్లో ప్రొఫెసర్ కూడా అయ్యారు. ఇంకొక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఇక్కడే చాలా ఫేమస్ ఇండియన్స్ కూడా చదివారు, లైక్ నెహ్రూ గారు, ఇంకా సమ్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లైక్ అమర్త్య సేన్ అండ్ చంద్రశేఖర్ గారు.
కేంబ్రిడ్జ్ వస్తే మాత్రం ఈ లైబ్రరీ అస్సలు మిస్ అవ్వకండి. చాలా ఇన్స్పైరింగ్ ప్లేస్ ఇది. హిస్టరీ, నాలెడ్జ్ అండ్ డ్రీమ్స్ అన్నీ కలిసిన ఒక మ్యాజిక్ స్పాట్. నెక్స్ట్ అయితే లంచ్ టైం అయిందని చెప్పేసి అక్కడే నియర్ బై ఒక 10 to 15 minutes వాక్ డిస్టెన్స్లో అయితే ఒక స్ట్రీట్ మార్కెట్ ఉండే, లోకల్ స్ట్రీట్ మార్కెట్. అక్కడ ఫుడ్ తినేసి అండ్ ఇంకా చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి, లైక్ కీ చైన్స్, సమ్ జ్యువెలరీ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్. బట్ షాపింగ్ అయితే ఏం చేయలేదు, జస్ట్ ఓన్లీ అక్కడ తిన్నామంతే. మీకు సైక్లింగ్ చేయాలని ఉందా లేకపోతే నెక్స్ట్ మ్యూజియం వెళ్ళాలని ఉందా? రెండు కలిసి మ్యూజియం లోపల సైక్లింగ్ చేసుకున్నాం. లంచ్ తర్వాత అయితే ప్లాన్ ఉండే మ్యూజియం వెళ్ళాలని, కానీ వెళ్ళలేదు ఎందుకంటే ఫుల్ టైర్డ్ అనిపించింది. సో మ్యూజియం స్కిప్ చేసి అలానే కామ్గా స్ట్రీట్ వాక్ చేస్తూ ఇంకా కేంబ్రిడ్జ్ బ్యూటీని ఎంజాయ్ చేసాము. సమ్ టైమ్స్ అన్ప్లాన్ మూమెంట్సే మనకి బెస్ట్ అనిపిస్తుంది, లైక్ పీస్ఫుల్గా. ఇప్పుడు మీరు చూస్తున్నది ట్రినిటీ కాలేజ్ మెయిన్ ఐకానిక్ గేట్ అనమాట. ఇక్కడే లెజెండరీస్ అందరూ చదివారు. గేట్కి పైన కోట్ ఆఫ్ ఆర్మ్స్ అని ఉంది, కానీ గేట్ కింద ఫ్యూచర్ లెజెండ్స్ నడిచే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఆన్ ది వేలో ఈ ఆర్ట్ గ్యాలరీ షాప్ కనిపిస్తే జస్ట్ అలా వెళ్ళాము, పెయింటింగ్స్ అవి ఎలా ఉన్నాయి చూద్దామని చెప్పి. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఫైనల్గా డే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి ఈ క్యూట్ కేఫ్లో అయితే ఒక కాఫీ అండ్ డెజర్ట్ ఆర్డర్ చేసుకొని తాగి తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.